వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను సిరిసాగర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది. కాగా ఇప్పటికే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తున్నారు. సింగరేణి విషయంలో సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణం ఇష్యూలో బీఆర్ఎస్ నేతలు పదే పదే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోకి సిబిఐ రాకుండా నిషేధించిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. సింగరేణి విషయంలో కేంద్రానికి ఎలాంటి అజమాయిషీ లేదన్నారు. గత 10 ఏళ్లు సింగరేణిలో దోపిడీ జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ జరుగుతోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడానికి స్పీకర్కున్న అభ్యంతరం ఏంటని జగన్ ప్రశ్నించారు. విపక్ష నేత హోదా ఇస్తే సభలో సమయం ఇవ్వాల్సి వస్తుందని అధికార పార్టీకి భయం పట్టుకుందన్నారు. విపక్ష నేతగా హోదా ఇస్తే అధికార పార్టీ అక్రమాలను, తప్పుడు పనులను సభలో ఎండగడతానని ఆందోళనకు గురవుతున్నారని జగన్ అన్నారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రాజకీయ కక్షతో ప్రజలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి నైని కోల్ బ్లాక్ టెండర్ల అవకతవకలపై విచారణ జరగాల్సిందేనన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. సింగరేణి నైని కోల్ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సిబిఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు దావోస్ వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఆయన, గతంలో దావోస్ వెళ్లిన సీఎం అప్పుడు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో చూపించాలన్నారు. దావోస్ డెస్టినేషన్ మీటింగ్ అడ్డాలా మారిందని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం కీలక సమావేశం నిర్వహించింది. డబ్ల్యూఈఎఫ్ఓ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్ తో భేటీ అయిన సీఎం హైదరాబాద్లో డబ్ల్యూఈఎఫ్ ఫాలోఅప్ సమావేశాలు నిర్వహించాలని కోరింది. జులై లేదా ఆగస్టు నెలలో వార్షిక ఫాలోఅప్ డబ్ల్యూఈఎఫ్ సదస్సును హైదరాబాద్లో నిర్వహించాలని ప్రతిపాదించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను డబ్ల్యూఈఎఫ్ సీఎం వివరించారు. తెలంగాణ విజన్ కు భాగస్వామ్యంగా నిలుస్తామని డబ్ల్యూఈఎఫ్ హామీ ఇచ్చింది. జనసేన పార్టీపై ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం పడకుండా జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు కాపు కాస్తున్నారని, పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత చాలా గొప్పదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనకు చెందిన కొందరు ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సంస్థాగత అంశాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇటీవలి కాలంలో వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేన పార్టీకి ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి పార్టీ ప్రతిష్టతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నాయని పవన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కూటమి పాలనలో అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వైకుంఠ పర్వదినం సందర్భంగా వైభవంగా జరిగాయని, హిందువుల మనోభావాలకు అనుగుణంగా సంక్రాంతి పండుగను వాతావరణంలో విజయవంతంగా జరిపామన్నారు. అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలకు మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. రిలే దీక్షలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ మహిళలు పాల్గొనగా ఈ దీక్షకు సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ సంఘీభావం తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లవలసిన బాధ్యత ఎంపీ ఈటెలకు ఉందన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ సభ్యులతో కాలం వెళ్లదీస్తుందన్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి భవన్, జీవంతరావుపల్లి సెంట్రల్ లైటింగ్ మరియు ఈద్గా ప్రహరీ గోడ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క డ్వాక్రా గ్రూపు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మేడారం మహాజాతర సందర్భంగా గట్టమ్మ ఆలయం వద్ద హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు.
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండానే ఎగరబోతుందని, మెజారిటీ వార్డులను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించారు కేటీఆర్. మన పని మనం చెప్పుకోవాలి, వేరే వాళ్ళు చెప్పకూడదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తోందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలను ఎత్తివేయాలని కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారని మండిపడ్డారు. ఏపీ హోంమంత్రి అనితను మహిళా కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సమేతంగా కలిశారు. కాకినాడలోని కెనాల్ రోడ్డులో గత శనివారం భారీ ట్రాఫిక్ జామ్ అవ్వగా దానిని కానిస్టేబుల్ జయశాంతి క్లియర్ చేశారు. విధి నిర్వహణలో లేకపోయినా తన బిడ్డను ఎత్తుకుని జయశాంతి ట్రాఫిక్ క్లియర్ చేయడంపై 2 రోజుల క్రితం హోంమంత్రి స్పందించి ఆమెను అభినందించారు. ఈ నేపథ్యంలోనే జయశాంతిని హోంమంత్రి ఆహ్వానించారు. మేడ్చల్ జిల్లా మల్లన్న జాతరలో మాజీ మంత్రి మల్లారెడ్డి డోలు వాయించారు. ముడిచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా జాతర జరుగుతోంది. జాతర సందర్భంగా జరిగిన మల్లన్న కళ్యాణంలో పాల్గొన్న మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఒగ్గు కళాకారులతో కలిసి డోలు వాయించి జాతర ఉత్సవాల్లో సందడి చేశారు మల్లారెడ్డి. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశామని, కానీ ఆ పనులను అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రారంభించలేదన్నారు. రజకుల కోసం మంజూరు చేసిన ఆధునిక ధోబీ ఘాట్ పనులు నిలిచిపోయాయని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ మంచినీటి కోసం అమృత్ 2.0 కేంద్రం నుండి నిధులు తెచ్చినా ఇప్పటివరకు ట్యాంకుల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జెడ్పీటీసీలు నిరసన తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన జెడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో ఆర్ఎండ్బీ శాఖపై జరిగిన రివ్యూలో జెడ్పీటీసీలు ప్రోటోకాల్ విషయంలో తమకు జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలియజేశారు. ప్రజలచే ఎన్నికైన తమను అధికారులు అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఆరోపించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్ తప్పుల తడకగా ఉందని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధం సందర్భంగా అధికారులు ప్రవేశపెట్టిన రిజర్వేషన్లో పూర్తిగా తప్పులున్నాయన్నారు. ఎస్సీలు లేని వార్డులో ఎస్సీలకు కేటాయించారన్నారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే తమపై అధికారులు పంపిన రిజర్వేషన్ లిస్టు తాము మీ ముందు పెట్టామని అంటున్నారని బీజేపీ నేత పోతంకర్ లక్ష్మీనారాయణ వాపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పరిధిలోని వడ్రపాలెంలో గత 20 రోజులుగా తాగునీరు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే మడకశిర హిందూపురం రోడ్డుపై మహిళలు బిందెలతో నిరసనకు దిగారు. నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్య కోటపేటలో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఏలేశ్వరం నుంచి పోలవరం జిల్లా గొంటువానిపాలెం వరకు రోడ్డు వేయాలని ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకుడు రామారావు ఆధ్వర్యంలో గిరిజనులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రహదారులు పాడైపోయి ఉన్నా అధికారులు రోడ్డు వేయడం లేదని గిరిజనులు తెలిపారు. గత 10 ఏళ్ల నుంచి ఇదే రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నామని, అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. మరోవైపు గిరిజనుల ధర్నాతో పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ పరిధిలోని షామీర్పేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఫ్రెండ్స్ కాలనీలో రోడ్డును కబ్జా చేసిన ప్రహరీ గోడ నిర్మించడంపై కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తాజాగా హైడ్రా సీఐ మల్లేశ్వర్ ఆధ్వర్యంలో 20 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. చిన్న చిన్న కారణాలతో ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మనోవేదనకు గురిచేస్తున్న ఉన్నతాధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బిఎస్ బాబు డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఆర్టీసీ డిపో ఎదుట అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. కడప, తిరుపతి డిపిటిఓల వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టామని తెలిపారు. 1/90 సెక్టార్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగపేటలో బైరేటిస్ మిల్లుల యజమానులు నిరసనకు దిగారు. ఏపీ ఎండీసీ అమలు చేస్తున్న ధరల విధానం తమకు తీవ్ర అన్యాయం చేస్తోందంటూ మిల్ యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పేరుగాంచిన మంగంపేట బైరేటిస్ పరిశ్రమలో నేడు సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు అధిక ధరలకు కొనుగోలు ముందుకు రాకపోవడంతో అనేక మిల్లులు దివాలా తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో తాండూరు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. చైన్ స్నాచింగ్ ఘటనలో మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన నిందితులుగా గుర్తించారు పోలీసులు. వెంకటమ్మ అనే మహిళకు దుండగులు రోల్డ్ గోల్డ్ ఇచ్చి బురిడి కొట్టించారు. నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన మహిళా నిందితురాలిని ఈగల్ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంపేట రైల్వే స్టేషన్లో నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 8.22 లక్షల విలువైన 16.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ఒడిశాకు చెందిన మమతా దిగల్గా గుర్తించిన పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. జనవరి 25న రథసప్తమి వేడుకలు ప్రారంభం కానున్నాయని, రథసప్తమి రోజున 7 వాహన సేవలపై స్వామి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రథసప్తమి ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. వైకుంఠ ద్వార దర్శనాలు, బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేశామని, అదే స్ఫూర్తితో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 24 నుంచి 26 వరకు స్వామివారి సర్వదర్శనం టోకెన్లు రద్దు చేసినట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరేశ్వర వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. సుబ్రహ్మణ్యేశ్వరునిపై ప్రముఖ గాయని రమ్య బెహ్రా పాడిన స్కంద జోలాలి పాటను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ₹1,00,00,000 పైగా వెచ్చించి శాశ్వత టెకు రథాన్ని ఆలయానికి అందించారని, భక్తి పారవశ్యమైన స్కంద జోలాలి పాటను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డును ఆయన ప్రారంభించారు. కడప నగరంలో శ్రీరామ శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. రాత్రి 11 గంటల వరకు కడప పురవీధుల్లో శోభాయాత్ర కొనసాగనుంది. శ్రీరామచంద్రుని భారీ విగ్రహ రూపంతో శోభాయాత్ర కలకలలాడింది. జై శ్రీరామ్ నినాదాలతో నగరం మార్మోగుతోంది. సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలతో నగరం హోరెత్తింది. శోభాయాత్రలో పాల్గొంటున్న భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇకపోతే గత 3 ఏళ్లుగా అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతూ వస్తోంది. ఏడాదికోసారి జరిగే ఈ వేడుకలు ఎప్పటికప్పుడు వైభవాన్ని సంతరించుకుంటూ సాగుతున్నాయి. వరుసగా 3 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, తగ్గుముఖం పట్టిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397 పాయింట్లు పెరిగి 82,307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 132 పాయింట్లు లాభపడి 25,289 వద్ద ముగిసింది.